సో ఎవరు ఎటు వచ్చినా ఎటు వెళ్ళిపోయినా మనకు వాళ్ళు ముఖ్యమా, మనకి క్లాస్ ముఖ్యమా? మన ధ్యాస ఎక్కడ ఉండాలి? ధ్యానం చేయడం శ్వాస మీద ధ్యాస ఉండాలా, ఇంక దేని మీద ధ్యాస ఉండాలి? మన దేని మీద ధ్యాస అయితే దాన్ని ధ్యానం అంటారా? అన్నారు కదా. సో మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో, ఏదో నాకు తెలిసిన కొద్ది నీటి పొట్టంత జ్ఞానం మీతో పంచుకోవాలని వచ్చాను. ఓకే, అవి కళ్ళు తిరుగుతున్నాయి మళ్ళీ. ఇదే అంటున్నా నేను. మూడు శరీరాలు అయ్యి బాబాయ్, నేను ఇంకా కారణ శరీరం దాకా పోలేదు. ఆ పెద్ద టాపిక్ అది కారణ శరీరం. సో ఫస్ట్ 3 శరీరాలను మాస్టర్ చేయాలి. ఫస్ట్ ఒక స్టేజ్ దాటాలి కదా. వెళ్ళడం బైపాస్ రోడ్డు వెళ్ళలేం. ప్రతి గ్రామం నుంచి ప్రతి ఊరి నుంచి వెళ్తేనే దాన్ని వెళ్ళడం అంటారు, అవునా కదా? ఓకే, సో ఫస్ట్ 3 శరీరాలు అంటే ఫస్ట్ది భౌతిక శరీరం, సెకండ్ది భావాత్మక శరీరం, ఇమోషనల్ బాడీ అంటారు ఇంగ్లీష్లో. ఓకే, మూడోది ఏంటంటే మానసిక శరీరం, మెంటల్ బాడీ. ఎదవది ఉందే ఎదవది ఇది. ఓకే, ఇదే మనకి కన్ఫ్యూజ్ చేసి. ఇప్పుడు నేను చెప్పేది కూడా మీరు ఇక్కడి నుంచి వింటున్నారు, ఇక్కడి నుంచి వింటున్నారు అని మీరు డిసైడ్ చేశారు. నేను అనేదంటే ఇక్కడి నుంచి వినండి. ఇక్కడ మీకు రైట్లో రంగులు ఉండవు, వినడం మాత్రమే ఉంటుంది. ఓకే, మీరు ఇక్కడి నుంచి వింటారా, లాజిక్ తోటి వింటారా, ఫీలింగ్ తోటి వింటారా, మీ ఇష్టం. నేనైతే ఇక్కడి నుంచే వినాలనుకున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచే తీసుకుంటాను, ఇక్కడి నుంచే మాట్లాడతాను. ఓకే, సో 3 శరీరాలను మనం మాస్టర్ చేయాలి. ఫస్ట్ ఇది భౌతిక శరీరం. పత్రిజీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏముండింది? పర్పస్ ఆఫ్ లైఫ్, జీవిత లక్ష్యం ఏంటి ఆయనది? ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్. ఓకే, ఈ 3 సాధించడానికి ఆయన శరీరాన్ని ఎలా వచ్చాడు? శరీరాన్ని ఎలా వచ్చాడు? ఆయన చెప్పిన మాట శరీరం విందా? శరీరం చెప్పిన మాట ఆయన విన్నాడా? మనం అది డిఫరెన్స్. ఓకే, సో భౌతిక శరీరాన్ని మనం మాస్టర్ చేయాలంటే మనం శరీరానికి బానిసలం అవ్వకూడదు. మాస్టర్ ఆపోజిట్ ఏంటి? బానిస. సో మనం ఈ 3 శరీరాలకి బానిసత్వం వహిస్తున్నామా, మాస్టర్ అవుతున్నామా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. సో మాస్టర్ లేకపోతే బానిస, మనము దాంట్లో ఉన్నాం కానీ మాస్టర్ని వైపు వెళ్తుండాలి, బానిస వైపు కాదు. ఓకే, సో ఈ శరీరాన్ని మన జీవిత లక్ష్యం కోసం మనం ఎంతగా వంచుతున్నాము అనేది మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అబ్బా పొద్దున్న నేను లేచి వాకింగ్ వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను. పొద్దున్న హెల్తీ హ్యాబిట్, పొద్దున్న వాకింగ్ వెళ్ళాలి. పొద్దున్న లేవగానే ఎలా వస్తుంది? అబ్బా ఒక 5 minutes అంట. ఎవరి మాట వింటున్నాం మనము? శరీరం మాట వింటే మనకి ఫెయిల్ అవుతుందా, సక్సెస్ అవుతుందా? అక్కడ ఏమాట వస్తుంది? ఆలసత్వం, ప్రేమ చెప్తుంది, కరుణ చెప్తుంది, కలుపుకోతనం చెప్తుంది, సేవ చెప్తుంది, త్యాగం చెప్తుంది, సహనం చెప్తుంది, కృతజ్ఞత చెప్తుంది, విశ్వాసం, ఎమోషన్స్. ఓకే, నాలో ఒక ఎమోషన్ ఒకటి వస్తుంది, అబ్జర్వ్ చేయండి. ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, నీ వల్ల వస్తుందా, వేరే వాళ్ళ వల్ల వస్తుందా? యాక్చువల్గా వేరే వాళ్ళ వల్ల ఏం రాదు, మన వల్ల వస్తుంది. కానీ మనం ఒప్పుకోవాలి. నాకు వాళ్ళు కోపం తెప్పించారు, నన్ను వాళ్ళు ఇరిటేట్ చేశారు, నాకు వాళ్ళని చూస్తే కంపరం పుడుతుంది, నాకు వాళ్ళని చూస్తే అసూయగా ఉంది,
ఎక్కడుంది? ద్వేషం, కోపం, అసూయ, సంతోషం, అన్నీ ఇమోషన్. అది కూడా ఇమోషనే. ఓకే, సో అవన్నీ ఎక్కడున్నాయి? మన భావాత్మక శరీరంలో ఉంది. ఆ భావాత్మక శరీరంలో మనం మాస్టర్ చేయాలంటే ప్రతి ఒక్క ఇమోషన్ని అవసరమైన ఇమోషన్గా మర్చిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జెలసీ ఉంది, అసూయ ఉంది. అబ్బా పక్కన భలే చీర ఉంది, నాకు చాలా నచ్చింది చీర, నాకు కూడా ఎట్లా చీర ఉంటే బాగుంటుంది. మా ఆయన ఏది తీసుకురాడు ఒక చీర కూడా. ఆవిడ చీర అంటే నాకు నచ్చింది, ఆవిడ మంచి చీర కట్టుకుంటే నాకు అసూయ కొడుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎందుకు హ్యాపీ ఫీల్? నాకు హ్యాపీ ఫీల్ అని నన్ను జెలసీ ఉంది, నాకు ఏం చేయాలి? వేరే వాళ్ళు చీర కట్టుకుంటే నేను ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతాను? ఏంటండి? మన దగ్గర వీలైతే కొనుక్కోవాలి, లేదా ఎవడో మానేయాలి. మరి బయటకు వచ్చే విషయం ఎందుకండి గమనించారు ఎప్పుడన్నా? అది మాస్టరీ అంటే. ఓకే, గమనించండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు గమనిస్తారో అప్పుడు మీరు మెల్లిమెల్లిగా మాస్టర్ అయిపోతారు. గమనించండి, గమనించండి, మిమ్మల్ని మీరు గమనించండి. ఎప్పుడు చూస్తే వేరే వాళ్ళ మీదే గమనిక. వాళ్ళేం చేశారు, వీళ్ళేం చేశారు, వీళ్ళేం మాట్లాడారు, వాళ్ళేం మాట్లాడారు, వాళ్ళేం చెప్పారు, వీళ్ళేం వేసుకున్నారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు అదే గోల. ఈ గోలలో మనం ఏం చేస్తున్నామో మర్చిపోతున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నామో మర్చిపోతున్నాం, మనమే మర్చిపోతున్నాం. అదేదో ధ్యానంలో మర్చిపోతే బాగుండు, బయటకు వచ్చాక మర్చిపోతుంది. అంతే కదా? పత్రిక అంటున్న పరులపై ధ్యాస నుంచి మీ పైన మీరు ధ్యాస పెడితే, మీరు మారితే మిమ్మల్ని చూసి 10 మంది మారుతారు. సో మన యొక్క ప్రతి ఇమోషన్ని గమనిస్తూ దాని జాగాలో వేరేది పెడుతూ ఉంటే మెల్లిగా మనం మాస్టర్ అవుతూ ఉంటాము. ఇప్పుడు ద్వేషం మాట అనుకోండి, సార్ మీరంటే నాకు చాలా కోపం సార్, మీరు నన్ను కొట్టారు లాస్ట్. ఏం చేశారు ఆయన? ఆయన నన్ను కొట్టారు కాబట్టి నాకు ఆయన అంటే కచ్చం, కోపం, కసి, ద్వేషం రగిలిపోతుంది. నాకు ఆయన కనిపిస్తుంది, నాకు రగిలిపోతుందమ్మా. ఇప్పుడు నేను ఏం చేయాలా? కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేస్తే వాళ్ళకల్లా మళ్ళీ ఎప్పుడప్పుడు ఏంటండి కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి. మనందరికీ కంప్లైంట్స్ ఉన్నాయి కదా, మన జీవితం ఎలా సాగింది, ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని బాధలు పడ్డాం, ఎవరెవరు నాతో ఏమేమి అన్యాయం చేశారు, ఎన్నిసార్లు మోసం చేశారు, ఏమేమి చేశారు, అన్నీ గుర్తున్నాయి కదా. ఆ నొప్పి, బాధ, దుఃఖం ఉన్నాయి కదా. అవన్నీ మనతో ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? మనకు తెలుసు, కర్మ సిద్ధాంతం తెలుసు, కానీ కంప్లైంట్ చేస్తాం, కానీ దూషిస్తాం. ఆ పరిస్థితులు మనకెందుకు వచ్చాయని మనం ప్రశ్నించాం. ఒక వైఫ్ మన జీవితంలోకి ఎందుకు వచ్చిందో మనం ఆలోచించాలి. ఒక హస్బెండ్ మన జీవితంలోకి ఎందుకు అట్రాక్ట్ అయ్యాడో అనేది ఆలోచించాలి. నేను మిమ్మల్ని ఇక్కడ ఎందుకు అట్రాక్ట్ చేశాను, మీరు నన్ను ఎందుకు ఇక్కడ అట్రాక్ట్ చేశారు? సో ప్రతి దానికి కారణం ఉంటుంది. నేను మీకు ఏదిస్తే ఎవరో ఒకరి ద్వారా నాకు అది వస్తుంది. అదే ఏకత్వం అంటే, అదే కర్మ అంటే. ఇక్కడ వేరే వాళ్ళంటూ ఎవరు లేరు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? మనందరం ఎక్కడి నుంచి వచ్చాం చెప్పండి ఒకసారి. ఎక్కడి నుంచి వచ్చాం? ఒకటే ఎనర్జీ బాల్ నుంచి కదా వచ్చినాం. ఒకటే ఎనర్జీ బాల్ నుంచి వచ్చినప్పుడు మనం వేరువేరుగా దీనికి కనిపిస్తుంది, కానీ మనం నిజంగా సూక్ష్మంగా చూస్తే మనందరం ఒకటా కాదు? ఒకటి. మరి ఆయన నన్ను కొడితే ఆయన నన్ను కొట్టినట్టు కాదు, ఎందుకంటే ఎవరో ఒకరు ఆయన కొడతారు మళ్ళీ, అవునా కదా? ఎందుకంటే ఆయన అనుభూతి చెందాల్సిందే, ఆ అనుభూతిని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. సో ఈ కోతిని మాస్టర్ చేయాలి. ఓకే,
సో దీంట్లో కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అది మనం మాస్టర్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే భయం. ఏంటిది? భయం. ఇక్కడ అంతా నాకు భయం లేదు అని సిచ్యువేషన్ వస్తే అందరూ పారిపోతాం. క్రైసిస్ వచ్చిందనుకోండి, ఏదైనా సంక్షోభం వస్తే ఫస్ట్ నా సేఫ్టీ నా ముఖ్యం, ఎవరు ఎట్టకపోతే నాకేంటి. భయం. భయాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? పారిపోవాలా, ఎదుర్కోవాలా? నేను పారిపోతాను. ఎన్నాళ్ళు పారిపోతాం? ఎన్ని జన్మలు పారిపోతాం? సిలబస్ కంప్లీట్ చేయాలా అవుతా? అదే క్లాస్లో ఉంటామా? ఫెయిల్ అయ్యి అదే 7th క్లాస్లో ఉంటామా? పాస్ అవ్వాలి, 8th క్లాస్కి వెళ్ళాలా అవుతా? మరి ఎప్పుడు అవుతాం? ఏంటో ఆచరణ అంటే మీరు రొటీన్గా వర్డ్స్ వాడుతున్నారు తప్పితే దాని మీనింగ్ అర్థం చేసుకోవట్లేదు. ఏంటి ఆచరణ అంటే? జాతి, నేను వేరే జాతి. నువ్వు పిరమిడ్ మాస్టర్ కాదు, నేను పిరమిడ్ మాస్టర్ని. నువ్వు నాన్ వెజిటేరియన్, నేను వెజిటేరియన్. నువ్వు ఆ దేశము, నేను ఈ దేశము. వేరుపడతాను. పత్రిజీ ఎప్పుడో చెప్పారు. ఏం చెప్పారంటే, ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్కడు పిరమిడ్ మాస్టరే. వాడికి తెలియాలంటే, ఓకే, ప్రతి ఒక్కడు పిరమిడ్ మాస్టరే. ఒక పిరమిడ్ మాస్టర్ని నువ్వు పిరమిడ్ మాస్టర్ అయినా బాబు అని చెప్పాలి. అది వాడు వెయిట్ చేసేది. ఎక్కడ కూడా వేరుపడుతున్నాం లేదా అని. ఓకే, ఎవరెవరి ముందు ఏర్పడుతున్నాం? ఇప్పుడు ఎవరు చేతులు ఏర్పరచు? ఎవరెవరి ముందు ఏర్పడుతున్నాం చెప్పండి. చూస్తుంటే అమెరికా కనిపిస్తుంది, ఈసారి ఇంకోటి చూస్తుంటే జపాన్ కనిపిస్తుంది, ఇంకోటి చూస్తుంటే అమెరికా కనిపిస్తుంది. ఎవరికి వాళ్ళు లేదు, జపాన్ ఒక్కటే ఉంది లోకం మొత్తం అంతా. ఇంకోళ్ళు లేదు మొత్తం భూమి మీద ఓన్లీ ఆస్ట్రేలియా ఉంది, ఒక్కటే ఉందంట. ఎవరు రైట్ ఇక్కడ? ఎవరు రైట్ ఇక్కడ? నాకు నేను రైటే. నాకు ఏది కనిపిస్తుందో నేను అదే చెప్తా. ఏది కనిపిస్తుందో నాకు ఆస్ట్రేలియానే కనిపిస్తుంది. భూమి అంతా నీలంగా ఉంది, ఆస్ట్రేలియా ఒకటే కనిపిస్తుంది నాకు. నేనే రైట్. లేదు, ఇంకేం లేదు భూమి మీద, ఇంకేం లేదు, ఏ దేశం లేదు, ఏం లేదు, ఓన్లీ ఆస్ట్రేలియా ఉంది అంటే నన్ను మీరు ఎలా చూస్తారు? స్క్రూ లూజ్గా లేదు. సో నేనేమంటున్నానంటే 360 డిగ్రీల కోణంలో ప్రతి దాన్ని చూస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఒకటే దిశగా కాదు. పత్రిజీ అందుకని ప్రతి ఒక్కళ్ళ దగ్గర నేర్చుకోండి అన్నారు ఆయన. ఎందుకన్నారంటారు? ప్రతి ఒక్క కాన్సెప్ట్ని 360 డిగ్రీల కోణాలు మనం ప్రతి కోణంలో చూస్తే మీకు ఒక కాన్సెప్ట్ అర్థమవుతుంది కాబట్టి అని అన్నారు అలా. అందుకే స్వాధ్యాయం చేయమన్నారు. మన పుస్తకాలు చదవం. ఎందుకు చదవం? అక్కడేం లేదు, ఇక్కడ ఇంత ఇక్కడ. ఎంతోమంది గొప్ప గొప్ప మాస్టర్లు వాళ్ళ జీవిత సారం, వాళ్ళ అనుభవం అంతా సారాన్ని పిండి ఒక పుస్తకంలో వేస్తే మనకు చదవడానికి బద్ధకం, అహంకారం, వేస్ట్, టైం వేస్ట్. అలాగే పత్రిజీ మనందరినీ కూడా యమాతో స్టార్ట్, ఓకే, యమాతో స్టార్ట్. పత్రిజీ దాన్ని తిప్పి ఆసనాల నుంచి స్టార్ట్ చేశారు. ఓకే, సో ఇందాక వీడియోలో ఏం చెప్పారంటే పతంజలి గారు యమాతో స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఎవరైనా ఇందాకే మేడం ఫస్ట్ కొత్తగా వచ్చారు ధ్యానంలో, ఓకే, ఎవరైనా కొత్తగా వచ్చారు. కొత్తగా వచ్చినాకనే నువ్వు ఫస్ట్ అహింస పాటించు, ఇది పాటించు, ఫస్ట్ శుద్ధంగా ఇదిగా, దాని తర్వాత ధ్యానం చేయండి. ఎవరైనా చేస్తారా? అదే పత్రిజీ గారు చెప్పారు. ఆసన అంటే సుఖాసనము. హాయిగా శరీరాన్ని చక్కగా పెట్టుకుని నిటారుగా కూర్చోక్కర్లేదు. ఎవరికి ఎలా వీలుగా ఉంటే అలా కూర్చోవచ్చు, పడుకోవడానికి వీల్లేదు, బట్ కూర్చుని ధ్యానం చేయాలి. అది ఆసనం, సుఖాసనము. ఓకే, సెకండ్ ఏంటంటే ప్రాణాయామం. ప్రాణాయామం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద
ధ్యాస. ప్రాణం అంటే శ్వాస మీద ధ్యాస, అంటే వచ్చేపోయి సహజ శ్వాసని గమనించడం దాన్ని ప్రాణాయామము అని అంటారు. ఓకే, మూడవది ఏంటి? ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ఏంటంటే బయట నుంచి ఆహారం బంద్ చేసేసి ఆపేసేసి లోపలికి వెళ్ళాలి. అంటే మన కళ్ళ ద్వారా, మన చెవుల ద్వారా, మన నోటి ద్వారా బయట నుంచి ఆహారం ప్రతి అంటే విరుద్ధంగా, బయట ఆహారానికి విరుద్ధంగా వెళ్ళాలంటే లోపలికి వెళ్ళాలి. అది ప్రత్యాహారం. ఓకే, అర్థమైందా? యా వాయిస్? yes ఓకే. సో ఆసన తర్వాత కూర్చున్నాక ఏమవుతుంది? దాని తర్వాత ఏమవుతుంది? మైండ్ నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానం. అదే ప్రత్యాహారం అండి. ఓకే, నెక్స్ట్ ఏంటి? ధారణ. ధారణ అంటే ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఆ స్థితికి వస్తారో అప్పుడు మీరు ఆ విజ్డమ్ని తీసుకోవడానికి రెడీగా ఉంటారు, ఐడియాస్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు. ధారణ. ఓకే, అంటే తీసుకోవడం, సైలెన్స్ తీసుకోవడం కానీ, విజన్ తీసుకోవడం కానీ, ఎనర్జీ తీసుకోవడం కానీ మీరు రెడీగా ఉంటారు. నెక్స్ట్ వచ్చేది ధ్యానం. అంటే పూర్తి ట్రాన్స్ స్టేట్కి వెళ్ళిపోవడం, పూర్తి నిమగ్నం అయిపోవడం మీతో. అది ధ్యానం. ఎలాగ ధ్యానానికి ఎవరైనా చెప్పండి, అంతే చెప్పండి. ఓకే, సో ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ తర్వాత వచ్చేది ధ్యానము. అది మనందరం అడిగి చేస్తున్నాం, అవునా కదా? ఓకే, ధ్యానం చేస్తూ 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 సమాధి స్టేట్కి వెళ్తాం మనం. సమాధి అంటే పూర్తి బ్లిస్ పట్టింది, ఇంకా బ్రహ్మానందం, ఇంకా అంతకంటే ఇంకా లేనే లేదు, ఇంకా ఇంతకంటే మించిన ఆనందం లేనే లేదు అని చెప్పేసి ఆ సమాధి స్టేట్లోకి మనం వెళ్తాము. ఓకే, ఏకత్వం అనుభవిస్తాం, యూనివర్స్తో మనం మమేకమైతే అది ఎక్స్పీరియన్స్ అయ్యాలి కదా మీరు? అయ్యాలి. ఓకే, సో పర్మిషన్ ఏమన్నారంటే ఇవన్నీ అయిన తర్వాత నియమాలు వస్తాయి. నియమాలు ఆటోమేటిక్గా మనలో ఉత్పన్నమవుతాయి అని చెప్పి పర్మిషన్. మరి ఇక్కడ అందరికీ కాంప్లెక్స్ పంచుతామండి. అలాగే మనకి వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకెళ్ళి పీవీ సెంటర్స్లో పంచండి. అందరు కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలని మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.